వాటిల్లు. ఘనంగా వామ్ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. విజయనగరంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. మంగళవారం ముందుగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద సభ్యులందరూ అమ్మవారిని దర్శించుకొని మెసానిక్ టెంపుల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అంబికా అగరబత్తి సంస్థ అధినేత అంబికా కృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఉన్నంతలో అందరికీ సహాయం చేయడం తప్ప ఒకరికి చేయి చాపి అడగడం తెలియని వారు వైశ్యులని అన్నారు. దేవాలయంలో నిర్మించడం, పెన్నులు పుస్తకంలో పంచడం గొప్ప కాదని, పేదలను ఆదుకోవడం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన టంగుటూరు రామకృష్ణ మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘాలతో మా కుటుంబానికి విడదీయరాని సంబంధం ఉందన్నారు. తన తండ్రి కోలగట్ల వీరభద్ర స్వామి నుండి కూడా సేవా కార్యక్రమంకు మా వంతు సహకారం అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నూతన కమిటీ సభ్యులకు మహా సహకారం ఉంటుందని జిల్లా అధ్యక్షులుగా బొండా రమేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పలుకూరి ప్రభావతి, మన్యం జిల్లా అధ్యక్షులుగా కోలగట్ల గోపాలరావు, వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా హెచ్ నానాజీ మరియు యూత్ అసోసియేషన్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ సభా మోహన్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రెసిడెంట్ని ఎన్నుకోవటం జరిగింది. రమేష్ గారిని అధ్యక్షులుగా, అలాగే మన సోదరిమణులు వారి తరఫున మన ప్రభావతమ్మ గారిని ఎన్నుకోవటం జరిగింది. ముఖ్యంగా అలాగే మురళి గారు ఉత్తరాంధ్రగా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పడం ఏమంటే వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ 60 దేశాల్లో సుమారు 60 దేశాల్లో జెండా ఎగరేయటం జరిగింది. అంటే మనకు అన్ని దేశాల్లో మనకు అక్కడ ఒక ఆఫీసులు కానీ లేకపోతే మనకు సంస్థ యొక్క స్ప్రెడ్ ఓవర్ అన్ని దేశాల్లో జరగటం జరిగింది. మన వాళ్ళు చాలా దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ దేశాల్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినా వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అక్కడ ఉండే అధ్యక్షులు, అక్కడ ఉండే కమిటీ మెంబర్లు మేమున్నాము, మా సోదరులకు సహాయం చేసే విధానంలో ముందుకు పోతున్నారు. భారతదేశం నుంచి వచ్చిన వాళ్లకు, ముఖ్యంగా మా ఆర్యవైశ్యులకు, వెనుకబడిన వాళ్లకు ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఈ సంస్థ ముందుకు పోతున్నది. వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ లాంటివి మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఒకటి ఆర్యవైశ్య మహాసభగా ఉన్నది, మరి అలాగే IVF ఒకటి ఉన్నది, అవ్వప్ప అనేది ముందు నుంచి ఉన్నది, అదొక సేవలు చేస్తూ ఉన్నది. ఇలాగే వాసవి క్లబ్ అనేది ఉంది. ఏ సంస్థ తీసుకున్నా ఒక సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నది. సో అన్ని సంస్థలతో నేను ఏదో విధంగా అనుబంధం ఏర్పాటు చేసుకున్నాను. అందరికీ ఒక సోదరునిగా నా సహాయ సహకారాలు అందిస్తూ మనకు ఏమైనా ప్రభుత్వ పరంగా సహాయాలు చేయాలన్నా ఇట్లా వైశ్య కార్పొరేషన్ క్రియేట్ చేసిన దానికి ముందు నిలబడి భరత్ని అన్ని ప్రాంతాలకు తిప్పి అది సాధించుకోవటం జరిగింది. దాని మూలంగా మనకు తెలంగాణలో, కర్ణాటకలో, దగ్గర మహారాష్ట్రలో కూడా ఇటువంటివి మనకు వైశ్య కార్పొరేషన్ క్రియేట్ చేసేదానికి అవకాశాలు కలిగినాయి. ఇవి ఇప్పుడు ఫండ్స్ తక్కువగా ఇవ్వచ్చు, బట్ ఫ్యూచర్లో ఒక మైల్ రాయి అనమాట. ఎప్పుడు మనకు వచ్చే విధానంలో ఫండ్స్ మన దాంట్లో కూడా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. రాజ్యాంగపరంగా బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీస్కు హక్కులు కలిగించారు. కానీ దురదృష్టవశాత్తు మేము ఓసీల్లో ఉన్నాం. ఓసీల్లో వెనుకబడిన వాళ్ళం మనం. రెడ్డి గారులు, చౌదరి గారులు, బలాఢ్యులు ఉన్నారు, రాజులు. కానీ దురదృష్టవశాత్తు వైశ్యుల్లో మనకు అది సాధించుకోలేకపోతాం. ఓసీలో బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు ఇంటెలిజెన్స్, వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోగలరు. బలోపేతంగా మిగతా కులాలు ఉన్నాయి, వాళ్ళు సంపాదించుకోగలరు. వైశ్యులు మాత్రం వెనుకబడిపోతున్నాం. అందుకే అట్లా వెనుకబడిన వాళ్లకు ముందుకు తీసుకుపోయే విధానంలో ఇటువంటి సంస్థలు ఎన్నో ఉపయోగాలు చేసే విధానంలో ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. జై వాసవి తెలియజేయ వల్ల కొత్తగా నూతన కార్యవర్గ సమావేశం ఈరోజు అందరికీ పిలుపునిచ్చి అందరూ ఆహ్వానితులై
మేము పిలుపునిచ్చిన వాళ్ళందరూ పెద్దలు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి, అలాగే పెద్దలు మేము వస్తారో రారో అనుకున్న పెద్దలు టీజీ గారు కూడా ఈరోజు సడన్గా ఎంటర్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం ఎంతో సంతోషకరమైనది. 6 వయసుల ముద్దు బిడ్డ ఇలా మమ్మల్ని ఆశీర్వదించడం ఆ వెంకటమూర్తి ఆశీర్వాదంలాగా మాకు కోరుకుంటున్నాం. అలాగే ఈ 6 వయసు మహాసభ వచ్చిన పెద్దలకు, చుట్టుపక్కల పల్లె ప్రజలకు, పల్లె 6 వయసు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే ర్యాలీలోను కూడా వాసవి తల్లి గుడి నుండి ర్యాలీలో కూడా 300 బైకులు 50 కార్లు అనుకున్నట్టుగా ర్యాలీ కూడా వచ్చారు. ఈరోజు సమావేశం హ్యాపీగా అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా విందు వినోదాలతో అందరూ వెళ్ళారని మరీ కోరుకుంటున్నాం. అందరికీ జై వాసవి. అలానే రమేష్ గారు ఈరోజు మరి అధ్యక్షులు ఎన్నికబడ్డారు కాబట్టి ఆయన పనితీరు ఎలా ఉంటుందో ఆయన మాటలే తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈరోజు మీరు అధ్యక్షులకు ఎన్నికబడ్డారు కాబట్టి మీరు జిల్లాలో ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు? మా సంతోషం టీవీకి మీ మాటలు. జై వాసవి. ఈరోజు వాసవి తల్లి సేవా దినంలో సేవకులు మేము. వాసవి తల్లి ఈరోజు మేము ఒక ఎన్నుకున్నాం అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా అంటే ఒక సేవకులమే కానీ కాబట్టి మేము ఈరోజు వాసవి తల్లి దైవల్ల ఆశీర్వాదం వల్ల ఆరోగ్యంతో కలిగి 10 మందికి సేవ చేస్తామని ప్రతి నెల ప్రతి పల్లెలో మా వాసవి తల్లి 6 వయసులకి సహాయం చేస్తూ మీటింగులు ప్రతి నెల పెడుతూ అందరికీ కలుపుకుంటూ అన్ని వాసవి తల్లి మీటింగులు అన్ని అంటే వాసవి తల్లిలో కొన్ని ఇవి ఉన్నాయి. ఒకటి 6 వయసు మీటింగ్ అని, ఇంకో సంఘం ఏ సంఘం అయినా అన్ని సంఘాలను కలుపుకుంటూ మేము ముందుకెళ్తానని మరీ కోరుకుంటున్నాను. అలాగే విద్యా విధానం చేస్తూ అందరికీ, అలాగే మా నాన్నగారు అయిన మొండా పెద్ద వెంకటరాజు గారు ఆశీస్సులతో నేను ముందుకు సాగుతానని మరీ కోరుకుంటున్నాను. కుటుంబ స్థాయి సహకారంతో కోరుకుంటున్నాను. సంతోషం టీవీ వారికి, అలాగే విజయనగరం జిల్లా 6 వయసులు పెద్దలందరికీ నమస్కారంతో. నా పేరు ఉప్పల సత్యనారాయణ, కానీ చాలామందికి బ్లూ స్టార్ అంటే తెలుస్తుంది. నేను బ్లూ స్టార్ సత్యనారాయణగా వ్యామ్ కార్యదర్శిగా నేను చెప్పవలసింది ఏంటంటే, మన 6 వయసుల్లో ఐక్యత చాలా తక్కువ ఉన్నది. అందరూ కూడా వ్యాపారం మీద దృష్టి పెట్టడం వల్ల ఈ మధ్య వ్యాపారాలు కూడా తక్కువైపోయి మనమందరము ఒక ఐక్యతగా ఒక మాట మీద నిలబడి ఈ క్లబ్బులని పదవులని కాకుండా మనకు మనం సపోర్ట్ చేసుకుంటూ వ్యాపారంకి ఏ రకమైన అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయో దాన్ని సాధించాలంటే మనందరం కలిసికట్టుగా ఉంటేనే జరుగుతుంది. పెద్దలు టీజీ వెంకటేష్ గారు, అంబికా కృష్ణ గారు, అలాగే చిన్నిరామ్ సత్యనారాయణ గారు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళ ఉద్దేశం కూడా ఇదే మాటలో చెప్పారు. మన వ్యాపారాలని ఈ పూర్వంకి ఇప్పటికి బాగా వెనకబడిపోయి ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే మనలో మనకి ఐక్యత లేకపోవడమే. ఒక రాజకీయంగా కానీ ఒక వ్యాపార పరంగా కానీ వయసులకు సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది. అదే కారణంగా మన వ్యాపారాలు పెంచుకోవాలని అంటే అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్ళి మనమే దూసుకువెళ్ళాలని కోరుకుంటాను సభాముఖంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథుల సమక్షంలో చాలా అద్భుతంగా జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో 6 వయసుల పరిస్థితి చాలా దిగజారుతనంగా ఉంది. ప్రతి గ్రామంలో నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో జియో మార్ట్లు, రిలయన్స్ మార్ట్లకు వచ్చి మరి మా 6 వయసు బిడ్డలు వీధిన పడ్డారు. వ్యాపారాలన్నీ వీధిన పడ్డాయి. మన పిల్లలు జియో మార్ట్ దగ్గర కూడా ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి ఏర్పడదు. మరి ఈ విషయాన్ని ఇందాక మా అధికార ప్రతినిధి గారు పెద్దల సమక్షంలో మా పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయమని సభాముఖంగా కోరడం జరిగింది. దానికి పెద్దలు స్పందిస్తూ ఏవైనా వృద్ధాభత్తిగా ఒక 50,000 రూపాయలు చొప్పున మనమే వాళ్ళకి డొనేట్ చేస్తే ఇడ్లీ కొట్టో టిఫిన్ కొట్టో పెడతారని తెలియజేయడం జరిగింది. మన 6 వయసుల్ని ముందుకు తీసుకెళ్ళడం అంటే టిఫిన్ కొట్టు పెట్టుకోవడం కాదు. కానీ మీకు ఉన్న ఇండస్ట్రీలలో కానీ వ్యాపార సంస్థల్లో కానీ వీళ్ళంతా డిగ్రీలు, ఇంటర్మీడియట్లు, ఇంజనీరింగ్లు చదువుకొని ఉన్నారు. వాళ్ళు టిఫిన్ కొట్టు, ఇడ్లీ కొట్టు, దోశలు కొట్టు పెట్టుకోమంటే అది పద్ధతి కాదు. కాబట్టి మనం
మీ యొక్క ఫ్యాక్టరీల్లో కానీ ఇండస్ట్రీల్లో కానీ ఉద్యోగాలు ఇప్పించండి. అలాగే ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో మీ తాలూకా వ్యక్తులు ఉన్నారు, ప్రభుత్వానికి రికమెండ్ చేసి ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారాగా మన పిల్లలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించండి. తద్వారా మన పిల్లల్ని ఉన్నత స్థాయిలో చూడాలని చెప్పాలి. అంతేగాని మరి ఈ విధంగా టిఫిన్ కొట్లు పెట్టుకోవడం అనేది పద్ధతి కాదు. రన్నింగ్ అవుతుంది రన్నింగ్ వచ్చాక